शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशं अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्यास्सु मनसः सर्वार्थानाम् उपक्रमेयं नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं शरदिन्दु विकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविंद समान सुंदरास्याम अरविंदासन सुंदरीं उपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः हरि ओं तत्सत् श्री गुरुभ्यो नमः। ఇప్పుడు మనం నారద భక్తి సూత్రములలో 26వ సూత్రానికి వచ్చాం. 25వ సూత్రంలో దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేశారు. ఫలరూపత్వాత్ అని చెప్పారు. మహత్తరమైనటువంటి జ్ఞానం మాహాత్మ్య జ్ఞానము అని ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. ఈ మాహాత్మ్యమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి భక్తిని ఎప్పుడైతే పొందగలుగుతామో ఏతత్ ఫలరూపత్వాత్ అని చెప్పారు. అది ఫలవంతమైనది అని. లోకంలో సహజంగా ఒక వాడుక ఉన్నది. సాధనయా భక్తిం లభతే యథా భక్త్యా లభతు తదైవం దైవం ప్రాప్నుయాత్. బాగా సాధన చేస్తే భక్తి అలవడుతుంది అని. సాధన వల్ల కలిగినటువంటి భక్తి వల్ల భగవంతుడు మనకు చేరువవుతాడు, దగ్గరవుతాడు అని చెప్పింది శాస్త్రం. అయితే ఇక్కడ నారదుల వారు ఫలరూపత్వాత్ అనేటువంటి సూత్రం ద్వారా మనకేం చెప్పారయ్యా అంటే, సాధన చేత భక్తి కాదయ్యా, భక్తి వల్లనే భగవంతుణ్ణి సాధించగలుగుతున్నాం. భక్తి అనేటువంటి దాన్ని నీవు సాధన చేయవలసిన పని లేదు. సహజంగానే నీ హృదయంలో భక్తి అనబడేది ఉన్నది. నాస్తికుడు కూడా భగవంతుడు లేడు, భగవంతుడు లేడు, భగవంతుడు లేడు అని చెబుతూనే ఎవరు కనబడినా ఎక్కడ కనబడినా తన మనస్సులో ఉన్నటువంటి నిర్ణయాన్ని ఎదుటి వారికి తెలియజేయడం కోసం భగవంతుడు లేడు, భగవంతుడు లేడు అని చెబుతూనే ఉంటాడు. లేడు అనే మాట చెప్పినా భగవంతుడు అనేటువంటి పదాన్ని తలుచుకుంటూ ఉన్నాడా లేదా? ఆ భగవత్ శబ్దాన్ని తలుచుకుంటూ వాడు లేడు, వాడు లేడు అని చెబుతున్నాడండి. ఈ వాడు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో ఒక చోట ఉండుట చేతనే వచ్చింది. ఏదీ లేకపోతే అది లేదు అని ఎట్టా చెబుతాం వస్తువుని? నిర్ధారణ చేయండి. తర్కశాస్త్రానుసారంగా ఒక వస్తువు అక్కడ ఉన్నది, తరువాత తీసేశాం. ముందక్కడ పెట్టాం, తరువాత తీసేశాం. ఇప్పుడు ఏం చెబుతాం? ఆ వస్తువు అక్కడ లేదు అని చెబుతాం. అసలు వస్తువే జనకము లేనప్పుడు, జననము కానప్పుడు ఆ వస్తువు లేదు అని ఎట్టా చెబుతావు నీవు? ఫలానా వాడు ఉన్నది అని చెబుతున్నాడు కనుక నేను లేదు అని చెబుతున్నాను అంటావు. మళ్ళీ వాదించడం కోసమే కదండి. ఫలానా వాడు ఈ వస్తువు ఉన్నది, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెబుతున్నాడు కనుక లేడు అని నేను చెబుతున్నా. లేడు అని నీవు ఎట్లా నిర్ధారణ చేయగలవు? వాడి రూపము తెలియాలి, వాడి తత్వము తెలియాలి, వాడి ప్రవృత్తి తెలియాలి. ఇవన్నీ తెలిస్తే ఇటువంటివి కలిగిన వాడు లేడు అని చెప్పగలవు నీవు. అసలు నీకు భగవత్ తత్వమే తెలియదు కదా.
ఒకవేళ భగవత్తత్వాన్ని తెలుసుకున్నావయ్యా, తెలుసుకున్న తరువాత ఇదిగో ఇది భగవత్తత్వం అని తెలిసిన తర్వాత వాడు లేడు అని చెప్పే అవకాశం లేదు. వాడు లేకపోతే తత్వమే లేదు, ప్రవృత్తి లేదు. కనుక లేడు అని చెప్పేటువంటి మాటయే అపవాదపూర్వకమైనది, చెప్పుకునే అవకాశం లేదు. కేవలం తన మనస్సుకు తాను సమాధానం చెప్పుకోవటం కొరకే లేదు అని అనుకుంటున్నాడు. తాను అనుకున్నటువంటి విషయాన్ని 10 మందికి చెబుతున్నాడు, ఇందులో దోషమేమీ లేదు. తాను అనుకున్నాడు గనక చెబుతున్నాడు. కనుక ఈ భక్తి అనబడేటువంటిది సహజంగానే లోపల ఉండి తీరుతుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దేని యందో ఒకదాని యందు భక్తి ఉన్నది. భగవంతుడు అనేటువంటి పదాన్ని పక్కన పెడదాం, దేని యందో ఒకదాని యందు భక్తి ఉన్నది కదా. కనుక దాన్ని సాధన చేయవలసిన పని లేదు. లేడు అనేటువంటి విషయమునందైనా భక్తి ఉన్నదిగా నీకు, దాని యందు స్థిరమైన ఉద్దేశంతోనేగా చెబుతున్నది నీవు. కనుక లేడు అనేటువంటి విషయమునందు నీకు భక్తి ఉన్నది. అవతల ఉన్న వ్యక్తికి ఉన్నాడు అనే విషయమునందు భక్తి ఉన్నది, ఇంతే తేడా. కనుక భక్తి ఇద్దరికీ ఒక్కటే, విషయము మాత్రమే మార్పు. కనుక ఈ ఉన్న భక్తిని ఎటువైపుకు త్రిప్పాలి మనం? మాహాత్మ్య జ్ఞాన రూపేణ అభిముక్తగా అన్నారు. మాహాత్మ్య జ్ఞానము ఎక్కడైతే ఉన్నదో అటువైపు అభిముఖంగా వెళ్ళి ఈ భక్తిని దానికి జోడించు. ఎప్పుడైతే మాహాత్మ్య జ్ఞానానికి మనం దీన్ని కలుపుకుంటామో అప్పుడు ఆ భక్తి పవిత్రమైనది అవుతున్నది. ఆ భక్తి ఏమవుతుంది? ఫలరూపత్వాత్ అన్నారు, ఫలితమును పొందింపజేస్తుంది. ఏమిటయ్యా దీనివల్ల ఫలితం? మాహాత్మ్య జ్ఞానముతో కూడుకున్నటువంటి భక్తి కలుగుట వల్ల కలిగే ప్రయోజనము ఏమి? సర్వమును పొందినటువంటి ఆనంద రూపుడవు అగుటయే ప్రయోజనం. సర్వమును పొందినవాడు అవుతావు నీవు. ఇంకా నీకు కోరుకోవలసినటువంటి విషయమేమీ లేదు. ఇతరమైన కోరిక ఏదైనా మనస్సులో కలిగింది అంటే అది ఇంద్రియ ప్రకోపం. ఇంద్రియ ప్రకోపం ఎప్పుడైతే ప్రవేశించిందో మాహాత్మ్య జ్ఞానము శూన్యమైనది, వస్తు జ్ఞానము మాత్రమే కలిగింది అని అర్థం. కనుక వస్తు జ్ఞానాన్ని రహితం చేసుకోవాలి, మాహాత్మ్య జ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడైతే మాహాత్మ్య జ్ఞానాన్ని పొందినటువంటి భక్తిని కలిగి ఉంటామో అది ఫలరూపత్వాత్, ఫలితమును ఇస్తున్నది. ఏమిటయ్యా ఫలితం? ఆనందరూపో భవతు, నీవు ఆనందరూపుడవు అవుతావు. ఆనందరూపుడవు అయిన తర్వాత లబ్ధ్వా, ఏదైతే లభిస్తుందో, ఏది లభించడం చేత ఇంకా ఏది లభించవలసిన పని లేదో, ఏది దర్శించడం వల్ల ఇంకా దేనిని దర్శించవలసిన ఆవశ్యకత లేదో, అది నీకు లభించిన తర్వాత ఇంకా ఏ కోరిక కలుగుతుంది? కోరికే లేకపోతే దుఃఖమే లేదు. కనుక బ్రహ్మానందమే నీ రూపముగా సిద్ధిస్తుంది. అసలు మానవుడు పొందవలసింది ఇదే కదా. కనుక ఈ విధమైనటువంటి భక్తిని గనక మనం పొందగలిగినట్లయితే బ్రహ్మానంద స్వరూప జ్ఞాన, ఆ బ్రహ్మానంద స్వరూప జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ స్వరూపాన్నే మనం పొందగలుగుతాం. ఆ ఆనంద స్వరూపమే అయిన తర్వాత ఇంకా ఏది అవ్వవలసిన పని లేదు అని ఈ ఫలరూపత్వాత్ అనే సూత్రం ద్వారా మనకు తెలియజేశారు. కనుక భక్తిని గురించి మనం సాధన చేయక్కర్లేదు, సహజంగానే భక్తి ఉన్నది. ఆ ఉన్నటువంటి భక్తిని స్థిరపరుచుకోవడానికి సాధన కావాలి. అందువల్ల భక్తి ఎప్పుడూ కూడా ఫలవంతమే కాని
నిష్ఫలమయ్యేటువంటి ప్రయోజనం లేదు అని ఈ సూత్రం ద్వారా నారదుల వారు ప్రతిపాదించారు. తరువాతి సూత్రంలో ఈశ్వరస్యాభిమానద్వేషిత్వాత్ దైన్యత్వాత్ చ చాలా దివ్యమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఈశ్వరస్య అభిమానః ద్వేషిత్వాత్ దైన్యత్వాచ్చ అన్నారు. ఈ భక్తి కలిగినటువంటి వాడు ఈశ్వరునకు చాలా దగ్గరవుతాడు. ఇక్కడ ఈశ్వరుడు అంటే కేవలం పరమాత్మ, పరబ్రహ్మము అనేటువంటి భావనలో చెప్పుకుంటున్నాం. ఆ పరబ్రహ్మానికి ఈ రూపమా ఆ రూపమా అనేటువంటి తేడా లేదు. ఈ సూత్రం ద్వారానే అద్వైత తత్వాన్ని కూడా నిరూపించారు నారదుల వారు. రెండు లేవయ్యా, ఉన్నది ఒక్కటే అని చెప్పారు. ఈశ్వరస్యాభిమానః, ఎప్పుడైతే ప్రతి వస్తువునందు భగవత్తత్వాన్ని చూస్తున్నాడో, ఆ భగవత్తత్వాన్ని చూడడం చేత భక్తి ఫలరూపాన్ని పొందిందో, అప్పుడు అతడు ఎవరి అభిమానాన్ని పొందుతాడు అంటే భగవంతుని అభిమానాన్ని పొందుతాడు. భగవంతుని అభిమానాన్ని పొందిన తరువాత ఇంకా దేని అభిమానాన్ని పొందాలి? ఉదాహరణకు ఓ రాజుగారు తన రాజ్యంలో దొంగతనం చేస్తున్నటువంటి వాళ్లను, ఇద్దరు దొంగలను బంధించాడు. ఆ ఇద్దరు దొంగలలో ఒకడు, అయ్యా ఇంతకాలం నేను శిక్షను అనుభవించాను కదా, ఇంకా ఎప్పుడూ దొంగతనం చెయ్యను అని మాట ఇస్తున్నాను, కనుక నన్ను వదిలిపెట్టండి అని అడిగాడు. ఎప్పుడైతే ఆ మాట అడిగాడో వాడి మీద దయగలిగి ఆ రాజుగారు అతన్ని వదిలేశాడు. రెండవ వాడు ఆ విధంగా అడగల, చెరసాలలోనే ఉన్నాడు. ఎంతకాలం శిక్ష అనుభవించాలో అంతకాలం అనుభవిస్తాను అనుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ రెండవ వాడిలో ఏ విధమైన ఆలోచన కలిగింది అంటే, గత జన్మలలో నేను చేసినటువంటి కర్మ వల్ల పాపము కలిగింది. ఈ పాపాన్ని అనుభవించకుండా తరిగే అవకాశం లేదు. ఒకవేళ తగ్గించుకుందాము అనే ఆలోచన కలిగితే ఎంత ఆ ఫలితాన్ని తగ్గించామో అంత అనుభవించడానికి మళ్ళీ పుట్టవలసిందే. కనుక నేను ఎంతకాలం ఈ శిక్ష అనుభవించాలో అంతకాలం అనుభవిస్తానండి, అంతే తప్ప నేను బయటికి వెళ్ళను అన్నాడు. అయితే ఈ దొంగ ఉన్నాడే, వీడికి పూలు మాలలు కట్టడం బాగా వచ్చు. ఒక రోజున అనేక రకాలైనటువంటి పూలు ఆ కావలి ఉన్నవాడి చేత తెప్పించి, ఆ పూలను మాల కట్టడానికి కావలసిన దారాన్ని కూడా తెప్పించి, చాలా అందమైనటువంటి మాలను కట్టి ఆ మాలను రాజుగారి మెడలో వేయడానికి పంపించాడు. ఎప్పుడైతే ఆ మాలను తీసుకుని వచ్చాడో పరిచారకుడు చూచి ఆశ్చర్యపోయాడు. ఇంత అందంగా చక్కగా మాలను కట్టిన వారెవరయ్యా? చెరసాలలో దొంగతనము చేసినటువంటి పాపము వల్ల శిక్షను అనుభవిస్తున్న దొంగ ఈ మాలను కట్టాడండి. ఆహా, ఎంత అందంగా కట్టాడయ్యా, చాలా బాగున్నది. రేపు కూడా ఇలా మాల కట్టించి నాకు మాత్రమే కాకుండా మా మహారాణి గారికి కూడా సమర్పించమని చెప్పవయ్యా అన్నాడు. మరుసటి రోజున ఇంకా ఎక్కువ పూలు తెచ్చాడు. వాడు 2 మాలలు కట్టాడు. ఒకటి రాజుగారికి, ఒకటి రాణి గారికి సమర్పించారు. ఇలా సమర్పించిన తరువాత రాణిగారు కూడా చూసి ఆనందపడ్డారు. పరవశించిపోయింది. ఇటువంటి దొంగను చెరసాలలో ఎందుకు ఉంచాలే, విడుదల చేసి పంపించండి అన్నది. రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. ఏమయ్యా, నిన్ను కూడా చెరసాల నుండి పంపించేస్తున్నాం, వెళ్ళిపోవయ్యా అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ దొంగ అన్నాడు, అయ్యా
నన్ను పంపించవద్దు, నేను ఇక్కడనే ఉంటాను, నిత్యము పూలమాలలు కట్టి మీకు సమర్పించుకుంటూ ఉంటానండి, నన్ను ఇంటికి మళ్ళీ పంపించవద్దు అన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని తెలియజేశారు వ్యాఖ్యాతలు. ఇత పూర్వం విడుదల చేయబడి ఇంటికి వెళ్ళినటువంటి వాడు మరల ప్రాపంచిక విషయములలో పడ్డాడు, మళ్ళీ దొంగతనాలకే అలవాటు పడ్డాడు. కానీ ఇతడు ఉన్నాడే, మళ్ళీ నేను వెళ్ళినట్లయితే ఈ లోక వ్యవహారాన్ని అనుసరించి నేను కూడా మళ్ళీ చోరత్వాన్ని నెరపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వెళ్లకుండా ఇక్కడే ఉంటే నిత్యము ఇలా పూలమాలలు కట్టి రాజుగారికి రాణిగారికి సమర్పించేటువంటి స్థితి కలుగుతుంది. కనుక కేవలం బయట ప్రపంచంలోకి ఇక వెళ్ళవద్దు, తనకు వచ్చినటువంటి విద్యను తనకు ఎవరు అధికారి అయ్యున్నారో వాళ్లకు సమర్పించి వాళ్ళ వల్ల వచ్చేటువంటి కీర్తిని పొంది ఆనందాన్ని పొందుదామని అనుకున్నాడు. కనుకనే చెరసాల్లోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. రోజు చక్కగా మాలలు పంపుతున్నాడా? కొద్ది రోజులు అయ్యేటప్పటికీ, కొంతకాలం కూడా కాదు, కొద్ది రోజులు అయ్యేటప్పటికీ రాజుగారు, ఏమయ్యా నీవు చెరసాలలో ఉండడం దేనికి, బయటకు వెళ్ళడానికి ఇష్టం లేకపోతే నీవు వచ్చి కోటలోనే ఉండవయ్యా, నీకు మాలలు కట్టే ఉద్యోగం ఇస్తున్నాను అన్నాడు. కేవలం తనకు వచ్చిన విద్యను తన అధికారికి సమర్పించడం చేత ఇప్పటిదాకా శిక్షను అనుభవిస్తూ చెరసాలలో పడి ఉన్నటువంటి ఆ చోరునకు, ఆ దొంగకు అక్కడ నుండి విడుదల కలిగి అంతకన్నా ఉన్నతమైన స్థితి కలిగింది. కొంతకాలం అయిన తర్వాత రాణిగారి ఆజ్ఞ చేత రాజుగారు మరలా అతని ఉద్యోగాన్ని అక్కడి నుంచి మార్చారు. ఎక్కడికి వేశారు? కేవలం కోటలో ఉండడం కాకుండా అంతఃపురంలో చక్కగా పూజా మందిరాన్ని ఆ పూలమాలలతో అలంకరించడం, వారు శయనించేటువంటి శయనాగారాన్ని కూడా పూలమాలలతో అలంకరించడం, చాలా అందమైనటువంటి పూలమాలలు తయారు చేసి అలంకరించి అలా సమర్పించేటువంటి ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగం కన్నా ఇంకా ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది. కనుక తనకు ఏది అయితే తెలుస్తుందో ఆ తెలిసినటువంటి దాన్ని భగవంతునకు సమర్పించడం చేత ఇప్పుడు ఈ దొంగ తనకు అధికారి అయిన రాజుగారికి సమర్పించాడు. ఆ రాజుగారికి సమర్పించడం చేత రాజుగారు ఏం చేశాడు? చెరసాల నుండి బయటకు తీసుకుని వచ్చాడు ముందు. ఆ తరువాత ఉద్యోగం ఇచ్చాడు, ఉన్న స్థితి కన్నా ఉన్నతమైన స్థితి కలిగింది. ఆ తరువాత ఉన్న ఉద్యోగం కన్నా అంతకన్నా పై స్థాయికి చేరుకున్నాడు, దివ్యమైన ఉద్యోగం. రాజా అంతఃపురంలోనే ఉంటున్నాడు. సహజంగా రాజా అంతఃపురంలో ఆంతరంగికులు తప్ప ఇతరమైన వాళ్ళెవరూ ఉండడానికి వీర్లేదు. అటువంటి స్థితిలో ఇతన్ని కూడా ఒక దొంగతనం చేసి చెరసాలలో పెట్టబడి శిక్ష అనుభవించినటువంటి వాడు అంతఃపురంలో నివసించేటువంటి స్థితి కలిగింది అంటే దానికి కారణమేమిటి అంటే తనకు తెలిసినటువంటి విద్యను తన అధికారికి అప్పగించుట. ఈ ఒక్క కర్మ వల్ల అతడు ఆ స్థితిని పొందగలిగాడు. ఇప్పుడు మనం మన యొక్క తెలిసిన విద్యను మనకు అధికారి ఎవరో వాళ్లకు సమర్పిస్తే మనం కూడా ఆ స్థితిని పొందుతాం కదండి. ఎవరు మనకు అధికారి అంటే కేవలం భగవంతుడు అని అనుకున్నాం. కనుక మన విద్యను ఎవరికి అప్పగించాలి? భగవంతునికి అప్పగించాలి. ఏమిటి ఆ విద్య అనేది మళ్ళీ ప్రశ్న. నీకు తెలిసిన విద్య ఏమిటయ్యా అంటే కేవలం భగవద్ ఆరాధన చేయుటయే విద్య. అసలు విద్య అనే పదానికి అర్థం ఇవాల్టి రోజున మనం చదువుకుంటున్న చదువులన్నీ కూడా జీతమును సంపాదించి పెట్టేటువంటి చదువులే తప్ప జీవితాన్ని తెలియజేసేటువంటి చదువులు లేవు ఇప్పుడు మనకు. కేవలం జీతం సంపాదించగలం,
ఇదిగో 1,00,000 రూపాయలు జీతం, 1,50,000 జీతం, 60,000 జీతం, ఇట్లా చెప్పుకునేటువంటి పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారు, నెలకు సంపాదించేవాళ్ళు. వాళ్ళ విద్య ఎంతవరకు ఉపయోగపడింది? నెల రోజులు కష్టపడి ఆ కష్టపడిన దాని ఫలితాన్ని పొందడం కోసమే చూడబడుతున్నది. ఆ విద్య దానికే ఉపయోగపడింది. కనుక దీన్ని న్యాయంగా విద్య అనే అవకాశం లేదు. విద్ అంటే జ్ఞానము, యా అంటే ఇచ్చునది అని అర్థం. కనుక విద్య అంటే జ్ఞానమును ఇచ్చునది అని భావం. కనుక మనకు ఎటువంటి జ్ఞానం కలగాలి? తరింపజేసేటువంటి జ్ఞానం కావాలి మనకు. ఈ మానవ జన్మ యొక్క పరమావధి అంతే కదా. తరింపజేయగలిగిన జ్ఞానం ఏదయ్యా? నీకు తెలిసినటువంటి ఏ విద్యనైనా భగవంతునకు సమర్పించుటయే. శ్రీమద్భాగవతంలో చాకలివాడు భుజాన మూట వేసుకుని వస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ బలరాముని వెంట పెట్టుకుని మధురా నగర ప్రవేశం చేసి వీధుల వెంట పెడుతున్నాడు. ఆ చాకలివాడు కనపడ్డాడు. ఆ చాకలివాడిని అడిగాడు, ఏమయ్యా మూటలో ఏమి ఉన్నది అడిగాడు. బట్టలు ఉన్నాయి అన్నాడు. ఏ వస్త్రములు? ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి తెచ్చానయ్యా. ఎవరి వస్త్రములు? రాచ వస్త్రములు అన్నాడు. ఏ రాజుగారివి? కంసరాజువి. నాకు కూడా ఇస్తావా? నేను ధరిస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇవ్వను అన్నాడు చాకలివాడు. నీకు ఈ వస్త్రాలు కావాలా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే పరమాత్మ పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు. వాడి ప్రాణాలు పోయినాయి. ఏమండి? అయితే బలరాముడు అడిగాడు కృష్ణ పరమాత్మను, ఏమిరా కృష్ణ, నీకు వస్త్రాలు ఇవ్వనంత మాత్రం చేత చంపేస్తావా అని చమత్కారంగా చెప్పారు. నేను అందుకోసం చంపలేదు అన్నా. గత జన్మలో సీతను గురించి తప్పుగా వాగినవాడు వీడే, అందుకు ఇప్పుడు శిక్ష వేశాను వాడికి అన్నాడు. తన వద్ద ఉన్నటువంటి వాటిని పరమాత్మకు అర్పించలేదు వాడు. అదే మార్గంలో వెడుతున్న కృష్ణ పరమాత్మ కుబ్జను చూశారు. ఆ కుబ్జ చేతిలో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, మైలేపనములు, శరీరానికి రాసుకుని సుగంధంగా ఉండేటువంటి లేపనాలు ఉన్నాయి. ఆ మైలేపనములను యొక్క సుగంధాన్ని చూసి ఆమె వద్దకు వెళ్ళాడు. అమ్మాయి, నీ వద్ద ఉన్న ఆ సుగంధ ద్రవ్యాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. నీకన్నా ఇంకెవరికి ఇస్తానయ్యా, తీసుకోవయ్యా అని ఆ పాత్ర అక్కడ పెట్టింది. ఆ పాత్రలో ఉన్న సుగంధ ద్రవ్యాన్ని తన శరీరం అంతా కూడా అలదుకున్నాడు పరమాత్మ. బలరామునకు కూడా అలదాడు. దివ్యమైన భావాన్ని పొందిన తరువాత ఆ పరమాత్మ ఏం చేశాడు? ఆ కుబ్జ యొక్క పాదముల పైన తన పాదములను ఉంచాడండి. ఎటువంటి పాదం అది? బ్రహ్మ కడిగిన పాదం, దివ్యమైనటువంటి పాదమే. ఆ పాదాన్ని పరమాత్మ అక్కడ ఉంచి, ఆ పాదముల మీద, కుబ్జ పాదముల మీద ఉంచి, ఆ కుబ్జ యొక్క గడ్డము వద్ద తన చేతిని ఉంచి అలా ఒక్కసారి పైకి అన్నాడు. ఆ కుబ్జ శరీరమంతా వంకరలే. అన్ని వంకరలు కలిగిన కుబ్జ యొక్క శరీరము వంకరలన్నీ పోయినాయి. దివ్యమైన సౌందర్యంతో తయారయింది. కురూపిగా ఉన్నటువంటి కుబ్జ సురూపి అయ్యింది. దీనికి కారణమేమిటి? తనకు తెలిసిన విద్య మైలేపనములను తయారు చేయుట. ఈ మైలేపనములను తయారు చేయుట అనబడే విద్య ద్వారా తాను పొందినటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలాన్ని ఎవరికి సమర్పించింది? భగవంతునకు సమర్పించింది. ఇక్కడ ఆ భగవంతునకు సమర్పించేటప్పటికీ అది ఏమైంది? పవిత్రమైంది. భగవంతుడు కూడా ఆవిడకు ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చేశాడు. అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమశ్నుతే త్రిభిర్వర్షై త్రిభిర్దినై అని చెప్పారు. బాగా పెరిగినటువంటి పుణ్యం కానీ పాపం కానీ ఇక్కడే అనుభవిస్తాం. ఎప్పుడయ్యా? 3 సంవత్సరాల్లో, లేదు 3 మాసాల్లో, 3 రోజుల్లో అనుభవిస్తాం మనం. కనుక
ఆమె తన విద్యను భగవంతునకు సమర్పించి తాను దివ్యంగా మారింది. చాకలివాడు భగవంతునకు సమర్పించక నాశనమైపోయాడు, మరణాన్ని పొందాడు. కనుక తనకు తెలిసినటువంటి విద్యను దేనినైనా తన అధికారికి సమర్పించాలి. ఆ అధికారి ఎవరయ్యా అంటే భగవంతుడే. వాడికి ఎప్పుడైతే సమర్పించగలుగుతామో అది ఫలరూపత్వాత్, ఫలితమును పొందును. నద్వేష్టం, ద్వేషాన్ని పొందే అవకాశమే లేదు. ద్వైధీ భావాన్ని పొందేటువంటి అవకాశం లేదు. రెండవ భావం కలిగేటువంటి అవకాశం లేదు అని ఈ సూత్రం ద్వారా నారదుల వారు మనకు తెలియజేశారు. ఈ సూత్రాన్ని అనుసరించి మనము కూడా మనలో ఉన్నటువంటి భక్తి ఈ రూపముగా ఉన్నదా లేదా అనేటువంటి పరిశీలన మనం చేసుకోవాలి అని మనవి చేసుకుంటూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. Thank you.